4 దశాబ్దాల క్రితం సర్వే ప్రారంభమైంది. 3 దశాబ్దాల క్రితం భూమి పూజ జరిగింది. 2 దశాబ్దాల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ఆ పనులు నేటికి పూర్తయ్యాయి. ఇది వెలుగొండ ప్రాజెక్టు గురించి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావడంతో ఈ నెల 30న సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు దగ్గరకు వచ్చి ఈ 2 సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేసి రైతులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు 30వ తారీఖున వస్తున్నటువంటి ఆ సందర్భంగా అక్కడ సభ ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నాడు. ఒకవైపున మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అలాగే బాల వీరాంజనేయ స్వామి, మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ్ సునీతలు కూడా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపున 11 ముంపు గ్రామాలు ఉన్నాయి ఈ ప్రాజెక్టు కింద. ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ముంపు గ్రామాల్లో అత్యవసరంగా ముంపును గురయ్యేటటువంటి సుంకేసుల, అలాగే గుడంచెర్ల, కల్నూతల గ్రామాలను అధికారులు తిరిగి మీరు వెళ్ళిపోవాలి, ఈ నెల 27వ తేదీ లోపల గ్రామాలను ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సుంకేసుల, కల్నూతల, గుడంచెర్ల గ్రామాల వాళ్ళు కూడా మొత్తం వెళ్ళిపోయేందుకు సిద్ధమవుతున్నారు. తట్టాబుట్టా సర్దుకొని వాళ్ళు పుట్టిన ఊరిని, అలాగే కట్టుకున్న ఇళ్లను వదిలేసి వీళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మరోవైపున ఈ 11 గ్రామాలకు సంబంధించినటువంటి నిర్వాసితులకు అందించాల్సిన 910 కోట్ల రూపాయల్లో ఇప్పటికే ప్రభుత్వం 768 కోట్లు దాదాపుగా వాళ్ళకి ఇచ్చేసింది. ఇంక మరో 150 కోట్లు ఇస్తే ఈ నష్టపరిహారం పూర్తిగా అందించినట్టు అవుతుంది. అయితే కొంతమందికి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకంటే 2013 నిర్వాసిత చట్టం ప్రకారం వీళ్ళకి కొంతమందికి అంటే మిగిలిన 2019లో వాళ్ళు దాన్ని ఫైనల్గా చేసి అక్కడి నుంచి ఇచ్చారు. అయితే 2013 చట్టం ప్రకారం 2019లో ఎవరైతే 18 సంవత్సరాలు నిండాయో వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు. ప్రస్తుతం 2026 వచ్చింది కాబట్టి ఇప్పటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఈ నష్టపరిహారం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపున ఈ నిర్వాసిత గ్రామాలు ఎక్కడైతే వెళ్తున్నారో వీళ్ళు పునరావాస కేంద్రాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ అంటే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ప్రస్తుతం కొంతకాలం వీళ్ళు అద్దె ఇళ్లలో ఉండాల్సి ఉంటుంది. ఈ నిర్వాసిత గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు అద్దె ఇళ్లలో ఉండిన తర్వాత ఈ పునరావాస కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఇళ్ళు ఏర్పడిన తర్వాత వాళ్ళు అక్కడ చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వెంటనే పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించి మాకు అందించాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి. మరోవైపున ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి వివరాలు తీసుకుంటే ఈ దాదాపుగా ఇది 1960లో ఈ ప్రాజెక్టు కోసం అప్పుడే సర్వేలు జరిగినాయి. కానీ 1991లో అప్పటి సీఎంగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు దీనికి కోసం సర్వే చేయడానికి అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సర్వేకి ఆదేశించారు. ఆ తర్వాత 1996లో అప్పటి సీఎంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు దీనికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత కొంతకాలం ఈ ప్రాజెక్టు మరుగున పడింది. 2004లో సీఎంగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ జలయజ్ఞంలో భాగంగా ఈ వెలుగొండ ప్రాజెక్టును కూడా చేర్చి అందులో దీనికోసం 900 కోట్లు అప్పట్లోనే కేటాయించారు. అది తర్వాత పెరిగి ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విలువ 10,000 కోట్లకు చేరింది. ఈ 20 ఏళ్ల కాలంలో దాదాపుగా 2 బోరింగ్ మిషన్లు అంటే టన్నెల్ ద్వారా 2 టన్నెల్ను బోరింగ్ మిషన్ల ద్వారా ఈ 2 టన్నెల్ 18 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి 2 మిషన్లను ఈ 2 సొరంగాలను తవ్విన తర్వాత ఈ మరో 21 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ ద్వారా ఈ నీరు ప్రవహించి నల్లమల సాగర్ సహసిద్ధంగా ఏర్పడినటువంటి నల్లమల సాగర్లో అక్కడక్కడ ఆనకట్టలు కట్టిన తర్వాత ఈ ప్రాజెక్టులో 43 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నీళ్లు కనుక నిల్వ జరిగి ప్రస్తుతం వీళ్ళకి రైతులకు అందుబాటులోకి వస్తే దాదాపుగా 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, అలాగే 15 లక్షల మందికి తాగునీరు అందించాల్సి ఉంటుంది. ఇది ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుంది. అలాగే ప్రజలకు కూడా వీళ్ళు తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఒంగోలు నగరానికి కూడా ఈ వెలుగొండ జలాలను తీసుకొచ్చేందుకు కూడా ఒక ప్రణాళిక రూపొందించారు. ఈ నీళ్ళు ఎప్పుడైతే నల్లమల సాగర్లో రిజర్వ్ అవుతాయో అక్కడి నుంచి కూడా ఒక కాలువను తవ్వి అక్కడి నుంచి రామతీర్థం నుంచి గుళ్ళకమ్మకు కానీ లేదా ఒంగోలుకు కానీ తీసుకొచ్చేందుకు కూడా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వెలుగొండ ప్రాజెక్టు 20 సంవత్సరాల తర్వాత పూర్తయిన నేపథ్యంలో ఇది ఒక పండగలాగా చేసుకోవాలన్న ఉద్దేశం మీద దాదాపుగా 50,000 నుంచి 1,00,000 మంది దాకా ఇక్కడ జనాలను సమీకరించేందుకు అటు అధికారులు ఇటు మంత్రులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపున ఈ నెల 30 తారీఖున జరిగే సీఎం సభకు ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేందుకు చేస్తున్నటువంటి ఏర్పాట్లను మంత్రులు అధికారులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మరోవైపున ఈ 11 గ్రామాలకు సంబంధించిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి, అప్పుడే వాళ్ళని అక్కడి నుంచి తరలించాలని చెప్పి వైసీపీ నాయకులు, అలాగే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, అలాగే మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబులు కూడా ఈరోజు కలెక్టర్ విజయ్ సునీతను కలిసి విజ్ఞప్తి చేశారు. వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళకి పరిహారం అందించాలి, అలాగే పునరావాస కేంద్రాల్లో కూడా వీళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించిన తర్వాత అక్కడ ఖాళీ చేయించాలి. ఈ మధ్యలో ఖాళీ చేయిస్తే వాళ్ళు ఎటు కాకుండా పోతారు, అన్యాయం అయిపోతారు. కాబట్టి ఆ దృష్టిలో కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొంతకాలం ఈ నీటి విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసి ఆ తర్వాత వీళ్ళకి పూర్తిగా పునరావాసం కల్పించిన తర్వాత ఇది చేస్తే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళు సలహా ఇచ్చారు. అయితే ఇప్పటికీ ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ 2 సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమల సాగర్కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.